సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సార్ ఎంత ట్రై చేసినా ఆపలేకపోయాను సార్. షిట్ ఇడియట్. మెహదీపట్నం బాబాను చంపిన వాళ్ళని సార్ ఎమ్మెల్యే వస్తున్నారు సార్. అన్ని సెట్ చేసావా? సార్ ఎమ్మెల్యే గారు ఏంటి ఇక్కడ ఎలాంటి స్ట్రైక్లు మీటింగ్లు అనుమతించొద్దని పైనుంచి నోరు మూయ్. సార్ 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 ప్లీజ్ సార్. హలో మేడం. అయ్యో ఆ వచ్చేది సేఫ్ గా తిరిగి వెళ్ళకూడదు. అవసరమైతే తగలబెట్టి అందరినీ. గుడ్ మార్నింగ్ మేడం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. సిఐ ప్రభాకర్ చెయ్యి నేర్చిన రౌడీలను పార్టీ ఆఫీస్ లో దాచారు. ఇక్కడ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది మేడం. ఎమ్మెల్యే సార్, ఐఎమ్ హేమ. నీ గుండెల మీద రాసుకున్నావుగా, చదివేలే. సార్ మైండ్ యూ, దిస్ ఇస్ అన్లాఫుల్. ఇంతమందితో ఇక్కడ ఇలా ధర్నాలు చేయకూడదు. వెనక్కి వెళ్ళిపోండి. నోరు ముసుపో వెళ్ళు. మేడం సార్ ప్లీజ్, మీరు దాచిపెట్టిన గుండాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తున్నట్టయితే సారీ, మేము ఫోర్స్ ఉపయోగిస్తాం. ఏం బెదిరిస్తున్నావా? ఏం పీకుతారు మీరు? చేతిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైరింగ్ చేయొద్దని కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. పైగా ఎమ్మెల్యే గారు కూడా. సో వాట్ హుస్సేన్, వాళ్ళని తప్పించుకోమన్నా. ఏది ఏదైనా వీడి చేతికి దొరకకూడదు. షూట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. సార్ ఐజీ హబీబ్ బషీర్. అడ్వాన్స్ కమ్ ఆన్. భరత్చంద్ర వద్దు, ఇది మతాలకు సంబంధించింది. ముస్తఫా సార్ అరెస్ట్ హిమ్. ముయ్యరా, ఎవరనుకున్నావు? ఎమ్మెల్యేన్ రా, మలక్పేట ఎమ్మెల్యే. మలక్పేట ఎమ్మెల్యేవి కదా అని కడుపులో బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా పెట్టి పుట్టించాడా దేవుడు, లేక కడుపులో అమృత కలసం పెట్టాడా? Take it. Possession of illicit arms, unlawful assembly, inciting communal violence and నీ మీద చేయి చేసుకున్నందుకు. చంపేండ్రా, కొట్టి చంపేండ్రా వీళ్ళని. Come on, charge. Hey Anwar, join me.
them. Sir. లోకా సమస్త సుఖినో భవంతు. ఏయ్ భరత్చంద్ర, వెల్ డన్. నువ్వు పులివి. మలక్పేట ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులో దాచిన గుండాల్ని పట్టుకున్నావుటగా. నాకు తెలుసు నువ్వు పోలీస్ సింహానివి. బట్ నీ మీద నాకు గౌరవం లేదు పూర్ణానంద శాస్త్రి. నీతిని వల్లిస్తూ అవినీతిని ఆశ్రయించిన శాస్త్రి, మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టి ఈ మహానగరాన్ని మరో కురుక్షేత్రంలో మార్చి జనాబ్ హైదర్ అలీ హాసన్ ఇంట్లో మందు కొట్టి బిందు చేసుకుని పొందుతో కులికిన వాడివి. ఐ హావ్ రిపోర్ట్స్. ఆ రోజే అక్కడే నువ్వు తిన్న అడ్డమైన గడ్డిని బయటికి కక్కించి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్ లో వేయడం ఈ భరత్చంద్రకి చేతగా కాదు. మీరు ఆ సాకు పెట్టుకునే బంధులు ధర్నాలు అంటూ నీ తల్లి ప్రజల ప్రాణాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటారని అలా చేయలేదు. సో జస్ట్ షో యువర్ కాంప్లిమెంట్స్. రే శాస్త్రి, లోక సమస్త సుఖినో భవంతు. హలో, లేవు సార్. మలక్పేట ఎమ్మెల్యే మీద అనుకున్నన్ని కేసులేం లేవు సార్. అంతగా ఉంటే ఓ 143, 147 అంతే సార్. తప్పకుండా సార్. 148 రాకుండా మేము చూసుకుంటాం. తుపాకీ తిరిగి ఇచ్చేస్తాం. రూరల్ ఎస్పీ హేమ ఇక్కడే ఉన్నారు. నేను మాట్లాడాను. షీ హాజ్ నో అబ్జెక్షన్. భరత్ ఇక్కడే ఉన్నాడు సార్. నేను వాడితో మాట్లాడుతున్నాను. వాడిని నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడంటే అప్పుడు. సార్ స్వామి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్, నేను చేస్తానంటున్నానుగా. ఒక లైన్లో సీఎం, ఒక లైన్లో శాస్త్రి. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద డే. వెల్కమ్ సార్. పోరా ఇడియట్. సార్, ఎంతకీ ఇప్పుడు ఏమైందని, ఏ అవతారం ఎత్తుతామని గెస్ట్ హౌస్కి వెళ్ళావు సార్? బ్లడీ, లేకపోతే ఏమిట్రా? ఎందుకు శాస్త్రి గారి గుండె మీద చెయ్యేసి నెట్టావు? సార్ అది మరి ఏంట్రా ఈ పిచ్చి పనులు చేయటం? కమాన్, గివ్ ఎన్ ఆన్సర్. సార్, లోక సమస్త సుఖినో భవంతు. రై నిన్ను. సారీ సార్. నీకు తెలియదు కదూ వీడి చరిత్ర. 9 సంవత్సరాలు. మంత్రి ప్రతాపరెడ్డి మరణానంతరం గడిచిన 9 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు సస్పెన్షన్, 1 సంవత్సరం 11 నెలలు జైలు జీవితం ఇన్ సెంట్రల్ ప్రిజన్. చివరికి గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారి దయాదాక్షిణ్యాలతో నిబంధన లేకుండా విడుదల. స్పెషల్ కోర్టు ఆర్డర్స్ మీద బ్యాక్ ఇన్ సర్వీస్. సబ్ జూనియర్స్, జూనియర్స్ వీడిని ఏనాడో మించిపోయారు సర్వీస్ లో. సిగ్గులేదు. వీడికి సర్వస్వమైన ఐజీ రాజారావు గారు అవసరం దశలో ఉన్నప్పుడు వీడి గురించి నాతో ఒక మాట చెప్పారు. హబీబ్, భరచంద్ర విల్ బి ఏ పర్పెచువల్ పెయిన్ ఇన్ ది డాష్ ఫర్ యూ, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ మై బాయ్ అని. ఆ రోజు నుంచి నేను మోస్తున్నాను ఈ భారాన్ని. రై, ఎన్ని రోజులైందిరా నువ్వు సర్వీసులోకి వచ్చి ఈ టోపీ నీ నెత్తి మీదకి వచ్చి? 17 రోజులు. నిన్న రాత్రి నుంచి ముఖ్యమంత్రి గారిని, మలక్పేట ఎమ్మెల్యే గారిని బతివాలి వాళ్ళ కాళ్ళు మార్చి పిసుకుతూనే ఉన్నాను. వీడి కోసం, వీడి ఉద్యోగం నిలబట్టడం కోసం. ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఏంటా గొడుగుతున్నావు? అయ్యో, నేనేమలేదు. ఏమిటా గొడుగుతున్నావు? ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏ పుండా కొరకాలైనా పట్టుకోవచ్చు అన్నాను. భరత్ సార్, పార్టీ సభ్యులతో నీ విషయం మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి 7ంటికి సీఎం గెస్ట్ హౌస్ కి వస్తారు. సార్, బీ దేర్ అండ్ బీ ప్రిపేర్డ్. సార్. లవబుల్ బ్లడీ బాస్టర్డ్. లేట్ అయింది కదరా సీఎం. మెజార్టీ లేకుంటే పార్టీ బతుకుడు కష్టమే. కానీ ఈ చోట మోట పార్టీలోనే చూడు, పెద్ద ఆయనకి పోయి వాళ్ళని బతుకడం ఇంకా యాష్టకొస్తుంది. వామ్ము, వసుదేవుడాసన్ తోడు పోయి గాడి కాళ్ళు పట్టుకున్నట్టే. కానీ ఏం చేస్తాం, తప్పదాయే. సో అది కథ. ఈ హ్యాస్ టు గో. సీఎం అవురా,
భరత్చంద్ర ప్లేస్ లా సిటీ పోలీస్ కమిషనర్ గా ఎస్పీ రూరల్ హేమా విశ్వనాథ్ వస్తుంది. వచ్చి ఆమె ఛార్జీలు తీసుకుంటది. ఈ దినమే ఆమె జాగాలో అబ్దుల్ ఖాదర్ వస్తాడు. బట్ సార్ ఏంద్ర బట్ సారు, నేను నీకు ఇచ్చిన స్వాతంత్రము మన ఇద్దరు నడిమిట్లనే. అట్లా నీ నెత్తి మీదకి ఎక్కిస్తే నాతో కాదు, నేనైతే ఒప్పుకోను. సార్ మే ఐ? ఏయ్, నిన్నెవరు బొమ్మని చెప్పిన రోయ్? నేను చెప్పినా? లేదు సార్. ఇగో డీటెయిల్స్ ఫ్రమ్ విశాఖపట్నం పోలీస్. పోస్ట్ మార్టము, బ్యాలిస్టిక్, మెడికల్ రిపోర్ట్స్, ఇంత దాకా జరిగిన పోలీస్ ఎంక్వైరీ. అదే మెహదీపట్నం బాబు మర్డర్ కేసు రా. అరే ఈ కేసుని సిబిఐయో చింతకాయతో ఎవరినో ఒకరిని ఎంక్వైరీ చేయని, మన నెత్తిన రుద్దకుండా కేసు తీసుకోబోమని రిక్వెస్ట్ చేసిన సెంట్రల్ ని. దాంతో సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ లాగా గుంటనే కల గుంటేలా రాయబడ్డది. ఒత్తుకుని కొడుకులు కడుపు గాలి హైకమాండ్ చెవులు కొరికిండ్రు. అక్కడ ఒక తుంటది పొట్లకాయకి రాయగట్టినట్టు పొడుగుంటది బక్క సెక్రటరీ ఆ పిశాచి మళ్ళా ఫైల్ పంపించింది తల్లి. అదే మొదటికెళ్ళి తీర్మానాలు ఈడగాలి రైతుండేది, ఢిల్లీలో కదా తీర్మానాలు అయ్యేది. ఆ ఫైల్ తో ఒక బచ్చాగా రికమెండేషన్ కూడా చేశాను, మెహదీపట్నం బాబు మర్డర్ కేసు ఎంక్వైరీ చేయమని. ఈయనే సార్ థ్యాంక్స్. టీకే టీకే రేపే ఛార్జ్ తీసుకోవచ్చు, నీకు రిపోర్ట్ చేస్తాడు సార్. అధికారం ఉంది కదా అని ఎంక్వైరీ అన్న పేరుతో ఒక చేత్తో లాఠీ పట్టుకొని ఒక చేత్తో బెల్ట్ పట్టుకొని జనం మీద ఎరగబడ్డావనుకో, రాష్ట్రాన్ని పాలించేది మాయ మాటలు చెప్పి మందిని మోసం చేసే ముఖ్యమంత్రి కాదు సోమశేఖర్ రెడ్డి. కావాలంటే అన్న అడుగు, ఎరుకైతుంది నా నిజస్వరూపం. విన్నవా? విన్నాను సార్. తెలుసు. తెలుసా? ఏం తెలుసురా నీకు? తెలుసు సార్. ఈ సోమశేఖర్ రెడ్డి రాజకీయం నేర్చుకున్నది బంతుల్ని కర్రలతో కొట్టే క్లబ్బుల్లో కాదు, గల్లీలో ఉన్న కళ్ళు దుకాణంలో అని. అంతే కదా సార్? విన్నాను సార్. ఐ విల్ రిపోర్ట్ టు యూ సార్. ఈ కొట్టి తిట్టి లాభం లేదు, పండబెట్టి బుల్డోజర్ ఎక్కేయాలి. ధమాకారా సాలా కుత్తా. ఏమరా సార్, ఇది ఇంత స్ట్రిక్ట్ ఏందిరా? ఆత్మాభిమానం ఉన్నవాడు అంతే. ఏంది? ఆత్మాభిమానం ఉన్నవాడు అంతే అన్నాను.